హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ థాట్స్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ రౌడీ ప్రేమ' ఎపిసోడ్ నెంబర్ 3. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బెల్ మోగుతోంది. గౌతమి వచ్చి తలుపు తీసింది. వీర ఆమె చేతికి ఫుడ్ ప్యాక్స్ ఇచ్చాడు. గౌతమి తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి డోర్ వేయబోయింది. వీరా ఫీడ్బ్యాక్ అన్నాడు సీరియస్గా. అవునా, సరే అడగండి అన్నది గౌతమి. వాటర్ ఇస్తారా అన్నాడు వీరా. ఇస్తా అంటూ గౌతమి లోపలికి వెళ్ళింది. ఈలోపు అటు వచ్చిన బామ్మ, ఏంటబ్బి అక్కడే నిల్చున్నావు, లోపలికి రా అనగానే సుచిత్ర వీరా వాలకం చూసి నువ్వెవరు అని అడిగింది. బామ్మ ఎవరేంటే, ఫుడ్ డెలివరీ బాయ్, పాపం ఇన్ని నీళ్ళు తిరిగి తిరిగి ఉన్నాడేమో మంచినీళ్ళు అడిగాడు అనగానే సుచిత్ర, మంచినీళ్ళు బయట నిల్చుని కూడా తాగొచ్చు, కానీ వీరా లోపలికి రాలేదు, బయటే నిల్చున్నాడు. మీకు వీరా ఫీలింగ్స్ ఏమీ కూడా ఇప్పుడే రావు. గౌతమి వాటర్ తెచ్చి ఇచ్చింది. వీరా తాగేసి వైష్ణవి ఎవరు మీలో అని అడిగాడు మాడిపోయిన పెనం ఫేస్తో. సుచిత్ర, నేనే వైష్ణవి ఏంటో చెప్పు అని అడిగింది. వీరా ఆమెని ఎగాదిగా చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అడిగాడు, అది కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా. సిద్ధు పిచ్చ కోపంగా వైషుతో, ఆర్ యూ క్రేజీ, ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా అని అరిచాడు పెద్దగా. వైషుకి అంతకన్నా కోపం వచ్చింది. ఏంటి బావా, ఎందుకలా కుక్కలాగా అరుస్తున్నావు, నేనేం చేశాను అనగానే విషి పైకి లేచింది కంగారుగా. సిద్ధు, నేను ఆ గిఫ్ట్ తెచ్చింది విశిష్ట కోసం, ఆ సంగతి తెలుసు నీకు, తెలిసే కావాలని తీసుకుందే కాక నన్ను పట్టుకుని కుక్క అంటావా, యు ఆర్ డెవల్ అని అన్నాడు కోపంగా. వైషు మెడలో నుంచి చైన్ తీసి, నేనేదో నిన్ను టీజ్ చేద్దామని సరదాగా వేసుకుంటే నన్ను డెవల్ అంటావా అన్నది కోపంతో ఊగిపోతూ. విషికి ఎవరి సైడ్ తీసుకోవాలో తెలియడం లేదు. మరి ఏంజిల్ అనమంటావా నువ్వు, నీ తోప్రాజీ మొహం అంటాడు సిద్ధు. నేను తోప్రాజీ అయితే నువ్వే బ్రాసే సన్నాజీ అనగానే వైషు అని అరిచింది విషి. లేకపోతే ఏంటక్క, తొక్కలో చైన్ కోసం ఎంత రాద్ధాంతం చేస్తున్నాడు ఈ సిద్ధు ఎద్దు అంటుంది వైషు. సిద్ధు వైషు జుట్టు పట్టుకొని నన్ను ఎద్దు అంటావా అంటూ గట్టిగా లాగాడు. మీ ఇద్దరు ఆపుతారా ఇంకా అంటుంది విషి. బావా, వైషు తరపున నేను సారీ చెప్తున్నాను, తను చిన్నపిల్ల అనగానే గాడిద గుడ్డేం కాదు, దున్నపోతు తిన్నట్లు తింటుంది, గంగిరెద్దు ఎగిరినట్లు డ్యాన్స్ చేస్తుంది, ఇది చిన్నపిల్ల అంటాడు సిద్ధు. రే సిద్ధు సచ్చినోడు, అయిపోయావురా, నా ఈగో హర్ట్ అయింది, నీకు మూడింది అంటూ చుట్టూ చూసింది. వైషు ఇంకా ఆపుతావా, ఇప్పటికే బావని అనకూడని మాటలన్నా, ఎనఫ్, ఇంకేం చేయకుండా పద కిందికి అంటూ చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళింది. వైషు వెనక్కి తిరిగి నిప్పీగా కోస్తా అంటూ వేలతో బెదిరించి కిందికి వెళ్ళిపోయింది. ఇలా కాదు, నీ సంగతి చెప్తానే డెవెల్ అంటూ సిగరెట్ వెలిగించాడు సిద్ధు. విషి వైషు కిందికి వచ్చేసరికి అందరూ డైనింగ్ హాల్లో ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, వీరా అలా డిమాండ్గా అడిగేసరికి, ఏంటయ్యా నువ్వు రిక్వెస్టింగ్గా అడగకుండా ఫీడ్బ్యాక్ అంటూ డిమాండ్ చేస్తున్నావు అని అడిగింది సుచిత్ర. వీరా అదేమీ పట్టించుకోకుండా లోపల స్కాన్ చేస్తున్నాడు కళ్ళతో. ఒక ముసలామె, ముసలాయన, ఇద్దరు ఆంటీలు ఓకే ఓకే అంటూ వాటర్ తాగిన గ్లాస్ అక్కడే పెట్టి సుచిత్ర కేసి సీరియస్గా ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు. ఇంతకీ వీరా ఎందుకు వచ్చాడంటారు, చూద్దాం. సిద్ధు కిందికి వచ్చి కోపంగా, మామ్ నాకేం వద్దు, నాకు పని ఉంది, బయటికి వెళ్తున్నా అని చెప్పేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. గౌతమి వైశ్య వైపు చూసి, మళ్ళీ ఏం చేశావు, సిద్ధుకి ఎందుకంత కోపం వచ్చింది అని అడిగింది అనుమానంగా. వైషు లెగ్ పీస్ తింటూ, ఇది మరీ బాగుంది, నేనేం చేస్తాను అన్నది. విషి వైషు వైపు కోపంగా చూస్తుంటే గౌతమి, ఏమైంది విషి, ఏం చేసింది రాక్షసి అని అడిగింది. అదేం లేదమ్మా, నేను బావ పైన మాట్లాడుకుంటుంటే వైషుని అంటే అది నేనే రమ్మన్నాను తనని, అందుకే తను వచ్చింది, అక్కడ బావ తను గొడవ పడ్డారు అన్నది తడబడుతూ. సీ మై డియర్ గ్రానీ, నువ్వేమో మా టైంలో పుట్టాల్సిన పిల్లవి, నేనేమో ఈ జనరేషన్లో పుట్టాల్సిన దాన్ని. వాట్ టు డూ, గాడ్ మస్ట్ బి క్రేజీ యార్ అన్నది విషి వైపు చూస్తూ. విషి కోపంగా చూసి, బామ్మ కొంచెం తట్టుకో, వయసుకి తగ్గట్టుగా మాట్లాడు అంటుంది. తాతయ్య పుసుక్కున నవ్వేసరికి, ఏంటమ్మా నేను ఇక్కడ ఉండగానే నా కోడల్ని అంతా తక్కువ చేసి మాట్లాడుతున్నావు అన్నది తినటం స్టార్ట్ చేసి సుచిత్ర. లేకపోతే నేనేమో వెస్టర్న్ నేర్చుకోవే అంటే కాదు అని భరతనాట్యం నేర్చుకుంది. ఈ విమ్ముగాడు ఆ డ్యాన్స్ టీచర్ని ఇంటికే వచ్చి నేర్పించమన్నాడు. సరే అది వదిలే, కాలేజ్కి చుడిదార్, ఏదైనా ఫంక్షన్ అంటే చీర లేకపోతే లంగా ఓని, ఇంకో డ్రెస్ వేయదు,
అదే చిన్నది చూడు జీన్స్ టీషర్ట్ వేసుకుంటుంది, చీరలు లంగా ఓణీలు కూడా బాగానే కడుతుంది. సరే అది కూడా ఓకే. ఇప్పుడు సిద్ధు బయటికి వెళ్దాం మాట్లాడుకుందాం అంటే విన్నదా? అబ్బే ఇంటి పైన. హవ్వ, ఏం పెళ్ళే ఇది? సరదాగా అలా షికారు వెళ్ళి షాపింగ్ చేసి సిద్ధు గడి జేబుకి చిల్లు పెడదామని లేదు అనగానే సుచిత్ర చాలేమ్మా ఊరుకో, విషికి ఏది కరెక్ట్ అనిపిస్తే నాకు అదే నచ్చుతుంది అంటుంది. సిద్ధుకి కూడా అలా ఉంటేనే ఇష్టం అనగానే ఏంటత్తా మీ అబ్బాయికి నాలా ఉంటే నచ్చరా అంటూ కళ్ళెగరేసింది వైషు. అలా ఏం కాదు, సిద్ధుకి అమ్మాయిలు ఫాస్ట్గా ఉంటే నచ్చరు అంటుంది సుచిత్ర. వైషు తినడం ఆపి ఏంటి ఫాస్ట్, అసలు ఇలాగే ఉండాలి, లేకపోతే మగ జెంట్స్ ఒక తొక్కు తొక్కేస్తారు, అందులో మీ వాడు ముందు ఉంటాడు. కానీ తాతయ్య తాపిగా తింటూ చూడు వైషు, ఇక్కడ టాపిక్ అది కాదు. విషి తొందరపడదు, ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటుంది. నువ్వు అలా కాదు, అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ డెసిజన్ తీసుకుంటావు, అందుకే నిన్ను స్పీడ్ అన్నది, అంతేకాని మరో ఉద్దేశము కాదు అని. కానీ ఏ ఉద్దేశంతో అనినా కూడా ఆడవాళ్ళని ఆడవాళ్ళే నువ్వు స్పీడు నువ్వు స్లో అనకూడదు. అందులో మా అక్కని మీ ఆవిడ ఏకంగా పాత చింతకాయ పచ్చడి అనేసింది అన్నది కొరకొర చూస్తూ. ఇది మరీ బాగుంది, నా మనవరాలు రేపు పెళ్ళయ్యాక అబ్రాడ్ వెళ్ళిపోతుంది, అందుకు తగ్గట్టుగా మారమన్నాను అంటుంది బామ్మ. సరే సరే తొందరగా కానివ్వండి అని గౌతమి అనగానే ఈలోపే బెల్ మోగింది. గౌతమి లేస్తూ ఇప్పుడెవరు, సిద్ధు అప్పుడే వచ్చేసాడా? లేదు మా నటాషా వస్తానన్నది, తనే అయ్యి ఉంటుంది అంటుంది విషి. గౌతమి డోర్ తీయగానే నటాషా హాయ్ ఆంటీ అంటూ లోపలికి వచ్చింది. అక్కోయ్ దా చికెను పట్టు పడదు కానీ అని వైషు అనగానే వావ్ అంటూ ఎటువంటి మొహమాటం లేకుండా వచ్చి కూర్చొని శుభ్రంగా లాగించేసింది. అందరూ తినేసి విషి రూమ్లోకి వెళ్ళారు. తాతయ్య మాత్రం ఏదో పని ఉందని బయటకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు డోర్ వేయమని వైషుకి చెప్పారు. ఇంకా ఈ ఆడ లేడీ ఔరత్ బ్యాచ్ అంతా విషి రూమ్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి డ్యాన్సులు మొదలుపెట్టారు. ఈసారి జలకతికలాచా జలకతికలాచా ఏక్ బారా చా చా చాని గౌతమి విషి తప్ప అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. బయట సిద్ధు విమ్ము అంకల్ లేరని తాగేసి గేట్ దగ్గరికి రాగానే సిగరెట్స్ అయిపోయాయనే సంగతి గుర్తుకొచ్చింది. వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి తెమ్మన్నాడు. ఈలోపు తన కొలీగ్ ఫోన్ చేసేసరికి మాట్లాడుతూ అలా అలా నడుస్తూ రోడ్డు చివరికి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా అదే టైంకి మీటింగ్ పోస్ట్పోన్ అవ్వడంతో విమ్ము అంకుల్ వచ్చేశాడు. అక్కడ వాచ్మెన్ లేడు. వైషు పాప డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయింది. అంతే, కార్ని షెడ్లో పార్క్ చేసి వస్తుంటే కొంచెం లైట్గా ఏవో శబ్దాలు వినబడుతున్నాయి. లోపలికి వెళ్తుంటే ఇంకా ఎక్కువ అయినాయి. బెల్ కొట్టాడు. అబ్బే, ఆ సౌండ్ ముందు బెల్ సౌండ్ ఎంత. డోర్ ఓపెన్ చేశాడు, తెరుచుకుంది. అంతే, దడుచుకున్నాడు. ఏక్ బారా చా 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 అని విషి రూమ్లో నుండి అని అర్థమై అటువైపు వెళ్ళాడు. డోర్ దగ్గరికి వేసింది. తోసి చూసేసరికి ఏక్ బార్ అంటూ విషి తప్ప అందరూ డ్యాన్స్లో మునిగిపోయారు. పాపం గౌతమి అప్పుడే లేచి 2 స్టెప్పులు కూడా వేసిందో లేదో విమ్ము అంకుల్ సీరియస్గా చూస్తున్నాడు. తేరుకోవడానికి టైం పట్టింది. చివరికి అమ్మ కూడా డ్యాన్స్ ఎంత మార్చుకున్నాను నాకు అనుకూలంగా. శుచి, అసలు నిన్నేమనాలి. ముందు వైషు చూసింది విక్రమ్ని, అంతే ఆపేసింది. చివరికి బామ్మ తప్ప అందరూ ఆపారు. తాతయ్య గేట్ దగ్గరకు వచ్చేసరికి వాచ్మెన్ లేడు. విమ్ము అంకుల్ కార్ని గమనించలేదు. ఎటల్లాడి వాచ్మెన్ అనుకుంటూ లోపలికి వచ్చి అప్పుడు డోర్ క్లోజ్ చేశారు. విషి రూమ్ వైపు వెళ్తూ సౌండ్ కొంచెం తగ్గించండి, విమ్ము వస్తాడే అంటూ విక్రమ్ని చూసి ఆగిపోయాడు. తన భార్య తప్ప అందరూ షాక్లో ఉన్నారు. విషి రిమోట్తో టీవీ కట్ చేసింది. ఏంటే అలా కట్ చేశావు అంటూ విమ్ము అంకుల్ని చూసి నువ్వెప్పుడు వచ్చావు అంటూ నోరు తెరిచింది బామ్మ. ఏంటే మీ ఆడవాళ్ళ సంత, ఈ పాటలేంటి డాన్సులేంటి అని కోపంగా అడిగారు. అది నటన అని విమ్ము అంకుల్కి తప్ప అందరికీ తెలుసు. అసలు నువ్వేంటి జాను? బామ్మ పేరు జానకి. కృష్ణారామ అని ఓ మూల కూర్చోకుండా ఈ గెంతులో. అసలు ఈ బామ్మ వల్ల ముందు ముందు చాలా మంచి పనులు జరగబోతున్నాయి, వెయిట్ అండ్ సీ. విక్రమ్ అంకుల్ చూపులు సీరియస్గా మారాయి. నటాషా విషికి కళ్ళతోనే బాయ్ చెప్పి నెమ్మదిగా జారుకుంది. అందరూ సైలెంట్గా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. విక్రమ్ చాలా కోపంగా హాల్లో కూర్చున్నాడు. సిద్ధు కూడా విమ్ము అంకుల్ వస్తాడని ఊహించాడుగా పాపం. సిగరెట్ తాగుతూ లోపలికి వచ్చేశాడు. ఎదురుగా విక్రమ్ని చూసి వెనక్కి గెంతాడు. అమ్మో, మామ వచ్చేశాడు అనుకుంటూ సిగరెట్ పారేసి సైలెంట్గా లోపలికి వచ్చాడు. తాతయ్య వచ్చి విమ్ము అంకుల్ పక్కనే కూర్చొని పోనీ లేరా,
ఏదో శుచి వచ్చిందని సరదాగా ఆడి పాడుకున్నారు అనగానే విక్రమ్ అలాగే కూర్చున్నాడు. అందరిలో టెన్షన్ మొదలైంది విక్రమ్ని అలా చూసేసరికి. గౌతమ్ ఈ సంగతి మరీ టూ మచ్, గజగజ వణుకుతుంది. సుచిత్ర నెమ్మదిగా వచ్చి సారీ అన్నయ్య, ఇదంతా నా వల్లే, నేనే. అంతే. అక్కడే ఉన్న సిద్ధుకి బల్బు వెలిగింది. ఏమాత్రం ఆలోచించకుండా ఎందుకు మామ్ చెయ్యని దానికి నువ్వు సారీ చెప్తున్నావు, ఇదంతా వైషు పనేగా, తనేగా ఇంట్లో అలా ఎంజాయ్ చేయాలి ఇలా అని సిద్ధు చెప్తుంటే వైషు షాక్. విషి సిద్ధు వైపు కోపంగా చూసింది. విక్రమ్ సిద్ధు వైపు కోపంగా చూసి చిన్నపిల్ల, తను చెప్తే అందరూ అలా డ్యాన్సులు చేసేయాలా, అయినా ఒక్కలనని ఏం లాభం, అందరూ ఒకేలా ఉంటే. అవునరా, నువ్వు తప్ప మేమందరం ఒకేలా ఉన్నాం అంటాడు తాతయ్య. నాన్న అన్నాడు విక్రమ్ విసుక్కుంటూ. చూసావా, తండ్రి లేదు తల్లి లేదు, ఎప్పుడు విసుగ్గానే ఉంటావు అంటుంది బామ్మ. అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని ఆర్డర్ వేస్తావు అని బామ్మ అనగానే సుచిత్ర కూడా ఇదంతా కాదన్నయ్య, ఒక్కటి చెప్పు, మనిషికి ఒక ఏజ్కి వచ్చాక ఇలాగే ఉండాలి అని రూల్ ఏమైనా ఉందా, లేకపోతే తిండి ఇలాగే తినాలి అని రూల్ ఉందా అని సుచిత్ర అడగగానే తాతయ్య కూడా సరే, విషి అంటే సుచిత్ర ఇంటికే వెళ్తుంది, సమస్య లేదు, మరి వైషు సంగతి ఏంటి అనగానే కదా, భలే కరెక్ట్గా అడిగారు, నేనేమీ తప్పుగా నేర్పించడం లేదే, పద్ధతిగానే ఉండమన్నాను, అలా ఉంటే రేపు వెళ్ళిన చోట ఆడపిల్లలు మాట పడకుండా ఉండాలని అన్నాడు నిష్ఠూరంగా విక్రమ్. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు పిల్లల సరదాలు కాదంటే ఎలారా అంటాడు తాతయ్య. విక్రమ్ పైకి లేచి సరే, నేను మనసు లేని వెధవాయిని, ఇదే కదా మీరు అనుకునేది, ఓకే నేనైతే ఇంతే, మారను, ఇష్టమైన వాళ్ళు ఉండండి లేకపోతే అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. అందరూ షాక్లో ఉండిపోయారు. త్రినాథ్ ఫామ్ హౌస్లో వీర కాలు మీద కాలేసుకొని సీరియస్గా ఆలోచిస్తున్నాడు సిగరెట్ తాగుతూ. చూసావా ఇల్లు అన్నాడు త్రినాథ్. చూసా అంటాడు వీర. ఎలా ఉంది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ దేమ్ విల్లా కానీ పర్లేదు, కానీ అంత ఈజీగా మనకి పడే రకం కాదు అంటాడు. సో వీర విషి కోసం వెళ్ళలేదు, అసలు విషి ఇల్లు అదే అని ఇంకా తెలీదు. కాళీకి ఎలా ఉంది అని అడుగుతాడు త్రినాథ్. బాగానే ఉన్నాడు, ఇంకా కోలుకోవాలి అని చెప్తాడు వీర. సరే, విక్రమ్ దేవ్ మీద ఒక కన్ను వేయమని మనుషుల్ని పంపుతా అనగానే వీర పైకి తెచ్చి ఏదో ఏడవండి, నా వేలో నేను వెళ్తా అంటూ వెళ్ళిపోయాడు. వీడి పొగరుకి కళ్ళెం వేసే వాళ్ళు రావాలి అనుకున్నాడు త్రినాథ్ కసిగా. వీర తన ఇంటికి వెళ్ళగానే సింహ, వంట చేశాను వీర, భోజనం చేస్తావా అని అడిగాడు. తింటాలే, కానీ నీకు చెప్పిన పని ఏం చేసావనగానే, ఆ అమ్మాయి చదివే కాలేజ్ తెలిస్తే ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలుస్తుంది, అందుకే సుబ్బు ఆ పని మీదనే ఉన్నాడు. నువ్వు నెంబర్ ఇచ్చావుగా, రవి అనే అతనిది, మనోడు ఆ నెంబర్ అడ్రస్ కూడా తెలుసుకొని వస్తాడు అనగానే వీర ఏం మాట్లాడలేదు. తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు షూతో సహా. తన ఇంట్లో పనిచేసే నౌకరు చిట్టి వచ్చాడు. షూ విప్పుతూ అన్నా అని పిలిచాడు. అన్నాడు సీరియస్గా వీర. అది నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి. ఎందుకో? అది ఊరు వెళ్ళాలన్నా, ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే వెళ్ళు, ఇంక రాకు. అదేంటన్నా అలా అనేస్తావు? రే, నేనేదైనా ఒక్కసారి చెప్తా, రెండోసారి చెప్పను అనగానే చిట్టి చిచి, వీడికి చదువు వాల్యూ తెలీదు అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ కట్ చేస్తే 3 నెలల తర్వాత సిటీలోనే పెద్ద కళ్యాణ మండపం. విశిష్ట వెట్స్ సిద్ధార్థ్ వచ్చిన వీఐపీలతో గెస్ట్లతో కలకల్లాడుతుంది. విశిష్టాన్ని రెడీ చేస్తున్నారు. దేవకన్య దారి మర్చిపోయి ఇక్కడికి వచ్చిందేమో అన్నట్లుగా ఉంది. సుచిత్ర అయితే భూమి మీదనే నిలబడడం లేదు, తన కోరిక నెరవేరబోతుంది. సిద్ధు అయితే ఫుల్ హ్యాపీ, అనుకోకుండా పెళ్లి ఫిక్స్ చేసి రమ్మన్నారు. విషితో మాట్లాడనేలేదు. అయితేనేం, పెళ్ళవ్వగానే హనీమూన్ అటు నుంచి అటే యూకే, తిరిగి వెళ్ళిపోవడమే. ఇంకో అరగంటలో ముహూర్తం. తన రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు తన తండ్రి సురేంద్ర. తన వైనకే వైషు చీరలో. సిద్ధు తనని చూసి మొహం మార్చేశాడు. బావా తీసుకో అంటూ జ్యూస్ ఇచ్చింది వైషు. సిద్ధు అనుమానంగా చూస్తుంటే, ఆ చూపేంటి సిద్ధు అంటాడు సురేంద్ర. నేనేం కలపలేదు బావా అన్నది అమాయకంగా ఫేస్ పెట్టి. సిద్ధు నమ్మేసి తాగేశాడు. అంతే, వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసేశాడు. వైషు నవ్వేసింది. ఏం కలిపావు వైషు అని అడిగాడు సురేంద్ర. నేనేం కలపలేదు మావయ్య అంటుంది వైషు. జస్ట్ 2 వేపాకుల పేస్ట్ కలిపా అంటూ కళ్ళార్పింది. సిద్ధు బయటకొచ్చి చూసావా డాడ్ దీని పొగరు అంటూ వైషు జడలాగాడు. పోనీలే సిద్ధు, ఏదో మరదలు కదా, వదిలే అన్నాడు నవ్వుతూ సురేంద్ర.
నీ పని ఇలా కాదు, ఐ హ్యావ్ ఎ ప్లాన్ అన్నాడు సిద్ధు. బావా, నువ్వు ప్లాన్స్ వేస్తూనే ఉండు, నేనైతే నీకు షాక్స్ ఇస్తూనే ఉంటా అని వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇవాళతో ఈ దయ్యం పీడ విరగడవుతుంది, విషయని దీన్ని అస్సలు కలవనీయకూడదు అని అనుకుంటాడు సిద్ధు. ముహూర్తం దగ్గరకొచ్చింది. జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంకి రివాల్వర్ సౌండ్ వినిపించింది. అందరూ షాక్ అయి చూసేసరికే వీర. ఏంటి విషయే, అంత చెప్పినా నా ప్రేమ అర్థం కాలేదా అంటూ ఫాస్ట్గా వచ్చి అందరూ చూస్తుండగానే తన చేతిలోని తాళి తీసుకొని పైకొచ్చాడు. సిద్ధు రే అనగానే తనని ఒక్క తన్ను తన్నాడు. అంతే, విషి మెడలో తాళి కట్టేశాడు. ఇదంతా కల కాదు, నిజమే. వీర విశిష్ట మెడలో 3 ముళ్ళు వేసేశాడు. కాళీ, సుబ్బు, సింహ రివాల్వర్స్తో ఎంటర్ అయ్యారు. అసలు అక్కడ సుమారు 300 మంది గెస్టులు ఉన్నారు. కొందరు ఆశ్చర్యంగా చూస్తే కొందరు భయంగా చూశారు. కొందరు షాక్లో ఉన్నారు. కాళీ పెద్దగా, మీలో ఎవరైనా కదిలినా, బయటికి వెళ్ళినా, ఫోన్ తీసి వీడియో తీసినా, పోలీసులకి కాల్ చేసినా నిర్దాక్షిణ్యంగా కాల్ విరగ్గొడతా అని వార్నింగ్ ఇచ్చాడు. అంతే, ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేసే ధైర్యం చేయలేదు. ముందు విక్రమ్ రియాక్ట్ అయ్యాడు. పెద్దగా అరుచుకుంటూ వచ్చి వీర షర్ట్ పట్టుకొని బరబరా కిందికి లాక్కొచ్చాడు. ఎంత పని చేశావురా నిన్ను అంటూ చెంప మీద ఒక్కటి పీకాడు. ఆయన కళ్ళల్లో ఆవేశం, కోపం తీవ్ర స్థాయిలో కనబడుతున్నాయి. వీర కోపంతో ఆయన్ని ఒక్క తోపు తోశాడు. విశిష్ట సంగతి చెప్పనక్కర్లేదు. ఎటువంటి స్పందన లేకుండా అసలు ఏం జరిగింది కళ నిజమా అన్న షాక్లో ఉంది. వీర విక్రమ్ మెడపై కాలు పెట్టి, నీ కూతుర్ని ఇష్టపడ్డాను, పెళ్లి చెయ్యి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని మర్యాదగా అడిగా. విన్నావా? ఆహా, పోలీసులకి అప్పగించావు. ఇప్పుడేమైంది? పేలు దొరికింది, వచ్చేసా, తాళి కట్టేసా అన్నాడు కసిగా. గౌతమి ఏడుస్తూ ఆయన్ని వదిలేయి అనగానే సుచిత్ర కోపంగా రే అంటూ వచ్చి వీర షర్ట్ పట్టుకొని బలంగా తోసింది. ఎంత ఫోర్స్గా తోసిందంటే వీర వెళ్ళి దూరంగా పడ్డాడు. కాళీ కోపంగా లేచి సుచిత్ర వైపు వస్తుంటే సిద్ధు వచ్చి కాళీ మొహం మీద ఒక్కటిచ్చాడు. సుబ్బు వచ్చి సిద్ధుని కొడుతుంటే సురేంద్ర కోపంగా వచ్చి సుబ్బు మీదకి వచ్చాడు. అంతా రభస అయిపోయింది. విక్రమ్ ఆఫీస్ స్టాఫ్ కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కలిసి వీర అండ్ గ్యాంగ్ మీదకి వచ్చారు. బట్ వీర ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. బిందు, వైషు, నటాషా విషు దగ్గరికి వెళ్ళి పైకి లేపారు. తనకి జరిగేది చూస్తుంటే ఇంకా బాధ రెట్టింపు అవుతుంది. సిద్ధు వీర కడుపులో పంచులు ఇచ్చాడు బలంగా. వీరు సిద్ధు తల పట్టుకొని గోడకేసి కొట్టాడు. దెబ్బ తగిలి రక్తం బరబరా కారింది. అది చూసి సుచిత్ర ఆవేశంతో వీర దగ్గరకు వచ్చి, ఎంత ధైర్యం రా నీకు, చేసిందే పెద్ద తప్పు, అది చాలదు అన్నట్లు అందరినీ ఇష్టం వచ్చినట్లు కొడుతున్నావు, మనిషివేనా నువ్వు, నీకన్నా పశువుల నయం అంటూ ఆవేశంగా తిడుతుంటే వీర ఆమెని ఒక్క తోపు తోశాడు. వైషు వెళ్ళి వీరతో, ఎంత ధైర్యం రా నీకు అంటూ తన చెంప మీద కొట్టబోయింది. వీర చూసిన చూపుకి భయం వేసినా ఆగలేదు. వీర తనని ఒక్క తోపు తోశాడు. అయోమయంగా చూస్తున్న విషితో, ఇంకా చూస్తావేంటి, అతను నీకు తప్ప ఎవడికి మాట వినడు, వెళ్ళు అతన్ని ఆపు అన్నది. విశిష్ట కళ్ళు తెరుచుకుంటూ స్టేజ్ మీద నుండి ఆపండి అని అరిచింది. విషి వాయిస్ అస్సలు పైకి రావడం లేదు. ఇంకా లాభం లేదని స్టేజ్ దిగొచ్చి వీర చెంప మీద ఒక్కటి పీకింది. అంతే, అంతా సైలెంట్. వీర కోపంగా చూశాడు కానీ ఏమనలేకపోయాడు. కారణం కొట్టింది తన లవ్వర్ అనేమో. విశిష్ట ఏడుస్తూ, ప్లీజ్ మా వాళ్ళని కొట్టకండి అనగానే, అయితే నువ్వు నాతో రావాలి అన్నాడు. కాదు, ఆర్డర్ వేశాడు వీర. మీతోనా? నేను రాను అన్నది భయంగా. సరే రాకు, ఇక్కడే ఉండు, కానీ నేను రోజు నీకోసం వస్తా, వీళ్ళందరినీ ఇలాగే టార్చర్ చేస్తా అనగానే వైషు, నువ్వు మనిషివేనా? మా అక్క ఎన్నిసార్లు చెప్పింది నువ్వంటే ఇష్టం లేదని, విన్నావా? తన వెంబడి పడ్డావు. ఇప్పుడు తన ఇష్టంతో పని లేకుండా తాళి కట్టిందే కాక ఇంకా బెదిరిస్తున్నావు. ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ వేలు చూపించింది. నువ్వెవరి మధ్యలో, ఇది నాకు నా విషయకి సంబంధించిన మ్యాటర్ అని వీర అనగానే వైషు కోపంగా ఏదో అనేలోపు సురేంద్ర వచ్చి, వైషు నువ్వు ఆగు అన్నాడు. విషికి భయంతో, షాక్తో చేతులు చల్లగా అయిపోతున్నాయి. అసలు నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చి అడిగిన రోజే ఒప్పుకొని ఉంటే ఈ రోజు ఇంత దూరం వచ్చేది కాదు అన్నాడు వీర సీరియస్గా. చూడు, నువ్వు దొంగవి, రౌడీవి, నీకు ప్రేమ అంటే తెలీదు, నీకు మనసే లేదు అంటాడు సురేంద్ర. అలాంటిది నీకు మా విశిష్టాన్నిచ్చి పెళ్లి చేస్తామని ఎలా అనుకున్నావు అని అడిగాడు కోపంగా. ఇదంతా గమనిస్తున్న బామ్మ, తాతయ్య ఒకరినొకరు చూసుకున్నారు. తాతయ్య బామ్మ చెవిలో ఏదో చెప్పారు. బామ్మ ఆశ్చర్యంగా చూసింది. నిజమేనా అన్నట్టుగా. ఆయన కళ్ళు అవుననే ఆర్పారు.
సురేంద్ర వీడితో మాటలేంటి మళ్ళీ జైల్లో వేయిస్తా అని విక్రమ్ అనగానే ఈసారి లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండేటట్లు చేస్తా అంటూ ఫోన్ తీశాడు. వీర తన రైట్ లెగ్తో ఫోర్స్గా విక్రమ్ చేతి మీద కొట్టాడు. ఫోన్ కింద పడి ముక్కలైంది. ఇష్టం మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి ప్లీజ్ అన్నది వీర వైపు చూస్తూ కళ్ళ నుండి నీళ్ళు ఆగటం లేదు. వీర అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సమస్యే లేదు, నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళే సమస్యే లేదు అన్నాడు విశిష్ట వైపు సీరియస్గా చూస్తూ. ఎవరికేం అర్థం కావడం లేదు సురేంద్ర. సరే నాకు అర్థమైంది, నిన్ను పోలీసులకి అప్పగించిన నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటికి రావడం నీకు నిమిషాల్లో పని. అలా అని నువ్వు చేసిన పనికి మా విశిష్టాన్ని నీకు అప్పగించలేము అనగానే అయితే ఏమంటావు అని అడిగాడు వీర. వీరితో మాటలేంటి సూరి అంటూ కోపంగా విక్రమ్ రాబోతుంటే సురేంద్ర విక్రమ్ నువ్వు ఆగు నేను మాట్లాడుతున్నానుగా అంటాడు. అన్నయ్య చెప్పిందే కరెక్ట్, మీరు ఆగండి, వీడికి మాటలతో చెప్తే అర్థం కాదు అంటుంది సుచిత్ర. వీర ఎగతాళిగా నవ్వుతూ రివాల్వర్ గిరగిరా తిప్పుతూ అవునవును నాకు కూడా మాటల కన్నా చేతలంటేనే ఇష్టం అనగానే సురేంద్ర సరే ఇక్కడ కాదు నాతో రా అంటాడు. ఒక డ్రమ్ అంటే నేను రాను, నాకు రావాలనిపిస్తే వస్తా అంటాడు వీర. సరే నీకు నీ భార్య కావాలి అంటే నువ్వే వస్తావు అనేసి మీరంతా కూడా పదండి అన్నాడు విశిష్ట ఫ్యామిలీతో. సినిమా మంచి పీక్ సీన్లో ఉండగా పవర్ కట్ అయినట్లు ఫేస్ పెట్టారు వచ్చిన అతిథులు. అది చూసి సురేంద్ర మీరందరూ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఇంకో 10 నిమిషాలు ఉండండి అనేసి ఫాస్ట్గా సిద్ధుకి అలాట్ చేసిన రూమ్ వైపు వెళ్ళాడు. తన వెనక్కి అందరూ కదిలారు. హాహా వెళ్ళండి వెళ్ళండి రై వీరా ఇప్పుడు చూస్తారా అని పతనం ఆరంభం అనుకుంటూ నవ్వుతాడు కసిగా. బిందు నటాషా విషికి చెరోవైపు పట్టుకున్నారు. విషి వైపు బాధగా చూస్తాడు సిద్ధు. సుచిత్ర వైషు వీర వైపు కోపంగా చూస్తున్నారు. బామ్మ తాతయ్య ఏదో ఆలోచిస్తూ నడిచారు. వీర మాత్రం విశిష్ట సొంతమైందని ఆనందంతో చేతిలో రివాల్వర్ తిప్పుతూ నడుస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ కాలికి కళ్ళతో ఏదో సైకి చేశాడు. కాలి ఓకే అని తమ్ చూపించాడు. అందరూ రూమ్లోకి వెళ్ళాక విక్రమ్ వీర ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. అందరూ నెమ్మదిగా బెడ్ మీద కుర్చీల్లో కూర్చున్నారు. ఒక్కొక్కరు జరిగింది డైజెస్ట్ అవ్వలేక ఇంకా షాక్లోనే ఉన్నారు. విశిష్టకి నటాషా వాటర్ బాటిల్ ఇచ్చింది. అన్నది విశిష్ట. తాగు విషి, మొహం చూడు ఎలా అయిపోయిందో అన్నాడు వీర సీరియస్గా. విక్రమ్ సూర్య వీడితో ఏంటి ఈ సీక్రెట్ మీటింగ్, నాకు వీడిని చూస్తుంటేనే కంపరంగా ఉంది అన్నాడు కోపంతో. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఎడారిలో ఎండలా నడిచినంత ఫీలింగ్ వస్తుంది మామ అన్నాడు వీర. అలా పిలవకు యూ ఇడియట్ అంటూ పళ్ళు కొరికాడు విక్రమ్. మీ ఇద్దరూ కాసేపు ఆవేశం తగ్గించుకుంటే జరగాల్సిందో ఆలోచిద్దాం అంటాడు సురేంద్ర. ఓయ్ ఏంటయ్యా అసలు నువ్వెవరు నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి అంటాడు వీర. ఇంకో రెండో ఆలోచన లేదు, నా విషిని తీసుకొని పోవడమే అని వీర అనగానే సుచిత్ర సిద్ధు తలకి ఫస్ట్ ఎయిడ్ చేసింది. రే పిచ్చినా విషి ఏమైనా బొమ్మ అనుకున్నావా ఇస్తే తీసుకెళ్ళడానికి అంటాడు సిద్ధు. ఏయ్ మా అక్క నీతో రాదుపోను దుబ్బై అని వైషు అనగానే పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం, మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు సురేంద్ర. బిందుకైతే బ్రెయిన్ పనిచేయడం లేదు. మనం ఎంత ట్రై చేసాం అయినా విషిని వీర పెళ్లి చేసేసుకున్నాడు అని అనుకుంటూ రవి వీరాకి కనబడకుండా నిల్చుంది. ఆ రూమ్లో సోఫా సెట్ ఉంది. దాని చైర్స్లో ఒక దాంట్లో వీర ఇంకో దాంట్లో విశిష్ట ఎదురెదురుగా కూర్చున్నారు. వీర విశిష్టాన్ని గమనిస్తున్నాడు. క్రీమ్ కలర్ శారీ విత్ మెరూన్ కలర్ బార్డర్, 2 చేతులకి మెహందీ, గ్రీన్ అండ్ మెరూన్ బ్యాంగిల్స్. భయంతో టెన్షన్తో తన చేతిలో ఇంటర్లాక్ చేసి రబ్ చేస్తుంది. మెడల్లో తను కట్టిన తాళి మధ్య మధ్యలో పెదవులని కొరుకుతోంది. తనను అస్సలు చూడటం లేదు. వీరాకి మాత్రం ఒక్కసారి విషిని హక్ చేసుకోవాలని ఉన్నది. నువ్వు చూడటం ఆపితే నేను మొదలు పెడతాను అన్నాడు సురేంద్ర వీర వైపు చూసి. అరే నా భార్య నా ఇష్టం, నువ్వెవరయ్యా మధ్యలో అంటాడు వీర. ఓహో నేను ఎవరో చెప్తే కానీ నా మాటలు వినవు కాబోలు అని సురేంద్ర అనగానే నేను సిద్ధుకి డాడీని అని చెప్తాడు. విక్రమ్కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ బావని అనగానే వీర ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ని అన్నట్లు చెప్తావేంటి అన్నాడు విసుక్కుంటూ. చూసావా సూరి వీడి తల పొగరు అన్నాడు వీరాని తినేసేటట్టుగా చూస్తూ విక్రమ్. ఓయ్ మామ నోరు కంట్రోల్లో పెట్టు, వీడు అరే ఇలాంటి మాటలు నా దగ్గర వాడకు అంటూ సిగరెట్ వెలిగించాడు. అందరూ షాక్. వీర పొగ వదులుతుంటే వైషు హౌ డేర్ యూ, ఇంతమంది ముందు సిగరెట్ తాగుతావా అనగానే వీర ఏం మాట్లాడలేదు. సరే నువ్వెందుకు
విశిష్ట మెడలో తాళి కట్టావని అడిగాడు సురేంద్ర. ఏంటయ్యా నువ్వు? తాళి ఎవరైనా మెడలోనే కడతారు, ఇది కూడా ఒక ప్రశ్నేనా అని వీర అనగానే పొగ వాసనకి అందరూ చేతులు అడ్డం పెట్టుకున్నారు, సిద్ధుతో సహా. సరే, నువ్వు అంతమంది ముందు అలా విశిష్టాకి ఇష్టం లేకుండా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా ఎందుకు తాళి కట్టావు అని అడుగుతాడు సురేంద్ర. తప్పని నీకు తెలీదా అని అడిగాడు సూటిగా. విశిష్ట చీర చెంగుని ముక్కుకి అడ్డం పెట్టుకుంది. అది చూసి వీర సిగరెట్ని యాష్ట్రేలో వేశాడు. బామ్మ తాతయ్య ఒకరినొకరు చూసుకున్నారు. చూడు, నీకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకేదైనా ఒక్కసారి చెప్పటమే వచ్చు. అది 10 రోజుల క్రితం ఈ విక్రమ్కి చెప్పాను, నాకు నీ కూతురు అంటే ప్రాణం, ఇచ్చి పెళ్లి చేయమని. చెయ్యను అని చెప్పి ఉంటే అది వేరే విషయం, కానీ చాలా అవమానంగా మాట్లాడాడు. పోలీస్ కేసు పెట్టాడు. అందుకే నా సంఖ్య తిరిగింది. అంతే, నేనంటే ఏంటో చూపించా. సంఖ్య తిరిగిందా? నీకు ఒక సంఖ్య తిరిగితే నాకు అన్ని సంఖ్యలు తిరుగుతాయి రౌడీ రాస్కల్ అంటూ గుడ్లు రుముతూ చూసింది సుచిత్ర. సుచి నువ్వాగు అన్నాడు సురేంద్ర. చూడు వీరా, నువ్వు కోపంతో పెళ్లి చేసుకున్నావు అంతే, కానీ విశిష్ట మీద ప్రేమతో అయితే కాదు. ఎందుకంటే నువ్వు నిజంగా తనని ప్రేమించి ఉంటే తనకి నువ్వు ఇష్టం లేదని చెప్పినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి, అంతేకాని ఇలా రాక్షసంగా పెళ్లి చేసుకోవడం తప్పు అన్నాడు. వీర ఏం మాట్లాడలేదు. సురేంద్ర కంటిన్యూ చేస్తూ, జరిగింది మాకు షాకే, కాబట్టి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు. ఇంకో విషయం, నువ్వు నీ పేరెంట్స్ని తీసుకొని రా అనగానే సుచిత్ర అందుకొని, అంటే ఏంటి సూరి, వీడు పేరెంట్స్ని తెస్తే నా కోడల్ని పంపిస్తావా? సమస్య లేదు, వీడు తనని ఎక్కడైనా అమ్మేసినా అమ్మేస్తాడు అని అన్నదో లేదో వీర పైకి లేచి విషి చేయి పట్టుకొని పైకి లేపి తనని హక్ చేసుకొని అందరూ అవాక్కయ్యారు. చూసావా, నీ వల్ల ఈ చెత్త మొహాలందరికీ ఎలాంటి డౌట్స్ వస్తున్నాయో అంటూ విషి కళ్ళల్లోకి చూస్తూ, నాకు కోపం కంట్రోల్ తప్పితే వీళ్ళందరినీ ఏం చేస్తానో నాకే తెలీదు అనగానే విశిష్ట వణుకుతూ తన వైపే చూస్తుంది. సుచిత్ర వీర భుజం పట్టుకొని లాగుతూ వదులు తనని అనగానే వైషు కూడా సుచిత్రకి హెల్ప్ చేసింది. వీర బలం ముందు వీళ్ళ బలం ఆగటం లేదు. విషి నేను ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం, బయట నా కార్లో వెయిట్ చేస్తూ ఉంటా అంటాడు వీర. ఆలోచించుకో, లేట్ అయ్యే ఒక్కో నిమిషం అని తనని వదిలి అందరి వైపు గన్ చూపించి వెళ్ళిపోయాడు. అందరూ తలలు పట్టుకున్నారు. విషయం అలాగే ఉండిపోయింది. 5 నిమిషాలు ఎవ్వరు మాట్లాడలేదు. నేను ఆడపిల్లల్ని మరీ కట్టడి చేసి పెంచుతున్నా అని నా మీద ఎగిరారందరూ. ఇప్పుడేమైంది అంటాడు విక్రమ్. ఒక రౌడీ వచ్చి నా కూతురికి తాళి కట్టి నా ముందే తనని అంటూ అసహ్యంగా మొహం పెట్టాడు. సురేంద్ర విక్రమ్ భుజం మీద చేయి వేసి, ఊరుకోరా, గతం కాదు, ఇప్పుడు కావాల్సింది విషి ఫ్యూచర్ ఏంటి అని. కానీ అదేంటి సూరి, విషి ఫ్యూచర్ గురించి ఆలోచించాలా? తనకి తెలియకుండానే తాళి కట్టాడు, తన ఇష్టంతో పని లేకుండా తాళి కడితే అది పెళ్ళవుతుందా అన్నది కోపంగా. గౌతమి విషిని వాటేసుకొని, అవునన్నయ్య, ఇది పెళ్ళి కాదు, నా కూతుర్ని వాడితో పంపే ప్రసక్తే లేదు అన్నది. అవునా, అక్క ఎక్కడికి వెళ్ళదు అని చెప్పింది వైషు కూడా. అసలు దీన్ని ఎవడన్నా పెళ్ళి అంటారా అంటాడు సిద్ధు. సురేంద్ర విక్రమ్ పేరెంట్స్ వైపు చూసి, ఇందాకటి నుండి ఇంత జరుగుతుంది, మీ ఇద్దరూ ఏం మాట్లాడకుండా అలా ఉన్నారేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. తాతయ్య బామ్మ వైపు చూశారు. నువ్వే చెప్పు అన్నట్టుగా. నేను చెప్పేది వింటే మీ అందరికీ కోపం రావచ్చు, నచ్చకపోవచ్చు అన్నది అందరినీ చూస్తూ బామ్మ. అందరూ అటెన్షన్గా ఆమె వైపు తిరిగారు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ చూసింది. ఆమె మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా విశిష్టకి పెళ్లి జరిగింది, అతను విశిష్టకి భర్త అని ఆపింది. సుచిత్ర ఆవేశంగా ఏదో అనేలోపు సురేంద్ర సుచిత్ర భుజంపై చేయి వేశాడు. సుచిత్ర ఆగిపోయింది. బామ్మ, సురేంద్ర చెప్పింది కరెక్ట్, విశిష్ట భవిష్యత్తు మనకి ముఖ్యం, అందుకే విశిష్టాన్ని అతనితో పంపటమే కరెక్ట్ అనగానే గౌతమి, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, విషిని ఆ కసాయి వాడితో పంపడమా, నేను చచ్చినా ఒప్పుకోను అని అరిచేసింది. సుచిత్ర కూడా అవునమ్మా నేను ఒప్పుకోను అంటుంది. వైషు సిద్ధు కూడా అవును అనేసారు పెద్దగా ఒకసారి. తాతయ్య, అందుకే మేము సైలెంట్గా ఉన్నాం, మా మాట మీ ఎవరు వినప్పుడు ఎందుకు మాట్లాడడం అన్నారు కోపంగా. అందరూ కామ్గా ఆయన వైపు చూశారు. అది కాదత్తా, చూస్తూ చూస్తూ మనం ఎంతో అపరూపంగా పెంచుకున్న విశిష్టాన్ని ఒక రౌడీకి ఎలా అప్పగిస్తాం అని అడిగాడు సురేంద్ర. అలా అని ఏం చేస్తారు, ఇంట్లోనే ఉంచుతారా, పెళ్ళైన అమ్మాయిని భర్తతో పంపడమే కరెక్ట్ అంటుంది బామ్మ.
సరే నీ మాటే కరెక్ట్ అనుకుందాం, పెళ్ళయింది అదేగా నీ ప్రాబ్లం. విషి చేత డైవోర్స్కి అప్లై చేయిస్తా, తనకిష్టం లేకుండా ఈ పెళ్ళి జరిగింది అని. వాడు ఎలాంటి వాడో అన్ని రుజువులతో నిరూపించి విడాకులు ఇప్పించి సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తా అని సుచిత్ర అనగానే అంత నొప్పిలోనూ సిద్ధు మొహం వికసించింది. బామ్మ, వెరీ గుడ్, కూతురంటే నువ్వేనే, కాదు కాదు అత్తవంటే నువ్వు అన్నది వెటకారంగా. అమ్మ నువ్వేదైనా అనుకో, సుచిత్ర చెప్పిందే కరెక్ట్, ఇంకా ఇందులో నో మోర్ సెకండ్ థాట్. రేపే విషయం చేత నేను కేసు పెట్టేస్తా రాస్కెల్ మీద అన్నాడు కోపంగా పిడికిలి బిగిస్తూ విక్రమ్. నాన్న, అలా జరిగితే అతను సిద్ధుని చంపేస్తాడు అన్నది విశిష్ట భయంగా. ఏంటి నువ్వు అనేది అన్నాడు విక్రమ్ సీరియస్గా. విశిష్ట బిందు వైపు చూసింది. బిందుకు అర్థమైంది. అవును అంకల్, మీ అందరికీ తెలియని విషయం, రవి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? హాస్పిటల్లో. కారణం ఆ వీర రవిని చావగొట్టాడు అన్నది నెమ్మదిగా. అందరూ ఒకేసారి వాట్ అన్నాడు ఆశ్చర్యంగా. అవును, అసలు ఏం జరిగిందంటే అని ఏదో చెప్పింది. అందరూ అది విని షాక్ అయ్యారు. విశిష్ట పైకి లేచి, అందుకే నాకు ఇష్టం లేకపోయినా నేను అతనితో వెళ్తాను అన్నది భయంగా. సిద్ధు, వైషు నో అని అరిచారు ఒక్కసారే. బామ్మ, నువ్వు భయపడుతూ వెళ్లాల్సిన అవసరం లేదు అని అందరి వైపు చూస్తూ, మీ అందరూ విశిష్టాన్ని ఇక్కడ వదిలి బయటికి వెళ్ళండి, తనతో మాట్లాడాలి. అనగానే ఒక్కళ్ళు కూడా కదలలేదు. సరే మేమే వెళ్తామంటూ విషి చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళింది బామ్మ. ఎవరికేం అర్థం కావటం లేదు, పిచ్చెక్కినట్లు ఉంది. సుచిత్ర, ఏంటిది? విషి ఎందుకు భయపడాలి? నేను తనని మాతో యుఎస్ తీసుకెళ్తా, వాడి తలలో జేజమ్మ దిగి రావాలి విషి దొరకాలంటే అన్నది సుచిత్ర ధీమాగా. జేజమ్మ లేదు, వాజమ్మ లేదాంటీ, మీరు చంద్రమండలంలో దాచినా వస్తాడు విషి కోసం. మరి అదేదో రవిని కొట్టిన రోజే చెప్తే సీక్రెట్గా ఎక్కడో పెళ్లి చేసి పంపేవాణ్ణిగా అన్నాడు బిందు వైపు చూసి విక్రమ్. అతను జైల్లో ఉన్నాడు కదా, రాడేమో అనుకున్న అంకుల్ అన్నది చిన్నగా బిందు. అందరూ సైలెంట్ అయ్యారు. 20 నిమిషాల తర్వాత బామ్మ వచ్చి విశిష్ట వెళ్ళడానికి ఫిక్స్ అయింది. అది కూడా తను మీ అందరినీ ఒక కోరిక కోరుతుంది అన్నది బామ్మ. బామ్మ చెప్పింది విని సుచిత్ర తను అలా ఎలా ఒప్పుకుంటుంది అన్నది కంగారుగా. విశిష్ట లోపలికొచ్చి అందరి వైపు బాధగా చూసి ముందు విక్రమ్తో, నాన్న నా వలన ఈరోజు మీ పరువు పోయింది, అందుకు క్షమించండి అనగానే విక్రమ్ బాధగా చూశాడు కానీ ఏం మాట్లాడలేదు. నీ వలన అంటావేంటి విషి, వాడు ఆ వీర వలన పోయింది అన్నాడు కోపంగా సిద్ధు. విశిష్ట ఏం మాట్లాడలేదు. గౌతమి చేయి పట్టుకొని, అమ్మా నేను వెళ్తా, నువ్వు ఒప్పుకోవాలి అన్నది కళ్ళ వెంబటి నీళ్లు తిరుగుతూ ఉంటే. గౌతమి విశిష్టాన్ని కౌగిలించుకొని, వద్దు నువ్వు వెళ్ళొద్దు, నేను ఒప్పుకోలేను అంటూ ఏడ్చేసింది. విశిష్ట గౌతమిని విడిపించుకొని, తప్పదమ్మా వెళ్ళాలి, అయినా నేనేమీ భయంతో వెళ్ళటం లేదు కానీ వైషు వచ్చి, అక్క అలా అని నువ్వు ఇష్టంతో కూడా వెళ్ళటం లేదు అన్నది ఆవేశంగా. బామ్మ అందుకొని, ఇప్పుడు కష్టంతో వెళ్ళిన తర్వాత ఇష్టపడొచ్చు అనగానే వైషు కోపంగా, బామ్మ నువ్వాగు, నువ్వేదో చెప్పి అక్కని ఆ రాక్షసుడితో పంపుతున్నావు, ఐ హేట్ యూ అంటూ ఏడ్చేసింది. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, వైషు బామ్మ తప్పేం లేదు, నువ్వు కూడా ఒప్పుకోవాలి అనగానే సుచిత్ర, ఆర్ యూ మ్యాడ్, అమ్మ పాతకాలం చాదస్తంతో నేను తప్పుదారి పట్టేస్తుంది అనగానే, అదేం లేదత్తా అంటుంది విశిష్ట. సురేంద్ర వచ్చి, సుచిత్ర నువ్వాగు, ఇందాకటి నుంచి చూస్తున్నావు తెగ ఇన్వాల్వ్ అయిపోతున్నావు, ఇక్కడ మ్యాటర్ విశిష్ట వీరాతో వెళ్ళాలా వద్దా, ఇది విశిష్ట ఇంకా విక్రమ్ గౌతమి నిర్ణయించుకుంటారు అంటూ సీరియస్గా చెప్పాడు సురేంద్ర. అది కాదు సూరి, తను నా కోడలు అని సుచిత్ర అనగానే, తప్పు, మేనకోడలు, తనిప్పుడు వేరొకరి ఇంటి కోడలు అంటూ సురేంద్ర కోపంగా చెప్పేసరికి సుచిత్ర ఇంకేమీ మాట్లాడలేకపోయింది. డాడ్ మీరు కూడా ఏంటి అంటాడు సిద్ధు విల్యూ అంటూ కోపంగా చూసేసరికి సిద్ధు కూడా కోపంగా బామ్మ వైపు చూశాడు. విశిష్ట, వైషు బావ మీ ఇద్దరు అంటూ వాళ్ళ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. సిద్ధు ఆత్రంగా, చెప్పు విషయం ఏంటి అని అడిగాడు. బావా, అది నువ్వు వైషుని పెళ్లి చేసుకోవాలి అన్నది చిన్నగా. సిద్ధు వైషు ఒక్కసారే వాట్ అని అరిచారు. మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. విశిష్ట అందరి వైపు చూసింది బాధగా. అందరికీ 5 నిమిషాలు పట్టింది కోలుకోవడానికి. అక్క ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకు అని అరిచింది వైషు. నాకు అర్థం అవుతుందో లేదో కాదు, నీకు బావకి అర్థం కావాలి అన్నది విశిష్ట స్థిరంగా. ఏంటి విషి నాకు అర్థమయ్యేది, నేను నిన్ను ఇష్టపడ్డాను, పెళ్ళంటూ జరిగితే అది నీతోనే అన్నాడు కోపంగా.
స్టాప్ ఇట్ బావా, నాకు పెళ్ళయింది అన్నది విషి స్థిరంగా. సిద్ధు కోపంగా, దాన్ని పెళ్ళి అని ఎవరు అనరు అనగానే పెద్దవాళ్ళంతా కామ్గా చూస్తున్నారు. ఒక రకంగా షాక్లో ఉన్నారు. అసలు సిద్ధు వైశ్యులకి పెళ్ళనేసరికి ఎవరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. చూడు బావా, పెళ్ళి ఎలా జరిగినా తను తాళి కట్టాడు, నా భర్త అన్నది విషి కోపంగా. ఎవరు, ఆ రౌడీనా వాడు అని వైషు అనగానే, వైషు తను నా హస్బెండ్ అని ఇప్పుడే చెప్పా, గివ్ హిమ్ రెస్పెక్ట్ అంటూ వైషు చెయ్యి పట్టుకొని రూమ్ నుంచి బరబరా బయటికి తీసుకెళ్ళింది. అక్కడున్న చైర్లో వైషుని కూర్చోబెట్టి తన మోకాళ్ళ మీద వైషు ముందు కూర్చుంది. లోపల సుచిత్ర, సిద్ధులు కూడా ఆత్రమాగక బయటికొచ్చి వీళ్ళకి కొద్ది దూరంలో ఆగారు. విశిష్ట వైషు మొహాన్ని పైకెత్తి తన కళ్ళల్లోకి చూసింది. వైషు కళ్ళల్లో కోపం, బాధ కలిపి కొడుతున్నాయి. విశిష్ట వైషు చెయ్యి తన చేతిలోకి తీసుకొని, వైషు, చిన్నప్పటి నుంచి నువ్వేదడిగినా నేను చేశాను. నువ్వెప్పుడు అంటూ ఉంటావు, అక్క ఎప్పుడూ నువ్వే నా కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు, మరి నీ కోసం నేనేమీ చెయ్యాలి, ఏదో ఒకటి అడుగు అని. అలానే నీకు ఇష్టం లేని పని నా కోసం చెయ్యమని అడగటం కూడా కరెక్ట్ కాదు, కానీ ఈ పరిస్థితుల్లో తప్పదు. నువ్వు నా కోసం, పరువుకి ప్రాణం ఇచ్చే నాన్న కోసం చూడు. ఇంతమందిలో నాకు అలా పెళ్ళి జరగటం వలన నాన్న ఎంతగానో బాధపడుతున్నారు. అమ్మ పరిస్థితి చెప్పలేను. ఇదంతా పక్కన పెడితే ఉన్న విషయం అన్నిటికన్నా ముఖ్యమైనది అంటూ ఆపేసరికి సిద్ధు, సుచిత్ర ఇద్దరు వీళ్ళ దగ్గరకు వచ్చేశారు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, నేను ఇలా మాట్లాడకూడదు కానీ తప్పదు వైషు, రేపు నీకు అంటూ ఆగింది. సుచిత్ర విశిష్టాన్ని పైకి లేపి, నాకు అర్థమైంది విషి, అందుకే నువ్వంటే అంత ఇష్టం ఎత్తకు అని. వైషుతో ఇప్పుడు కొన్ని వందల మందికి తెలుసు విశిష్టాకి ఏ పరిస్థితిలో పెళ్ళయింది అని. రేపు 1000 మందికి తెలుస్తుంది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ దేవ్ పెద్ద కూతుర్ని ఒక రౌడీ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని. అది తెలిసి నీకు సంబంధాలు రాకపోవచ్చు. అప్పుడు మీ నాన్న ఇంకా కుమిలిపోతాడు. అది జరగకూడదంటే నువ్వు విశిష్ట చెప్పినట్లు చెయ్యాలి అన్నది. విశిష్ట వైషుతో, అంతేకాదు అత్తని చూడు, ఇంత జరిగినా నన్ను ఒక్క మాట అనలేదు. చిన్నప్పటి నుంచి మన కోసం కలవరించింది. మనిద్దరం అంటే ప్రాణం. కాబట్టి నువ్వు అందరి కోసం ఆలోచించి బావని పెళ్లి చేసుకోవాలి అనగానే వైష్ణవి ఆలోచనల్లో పడింది. సిద్ధు, విషి, ఆర్ యు మ్యాడ్? ఒకవైపు నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది, ఇంకోవైపు వాడు నిన్ను తనతో తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఎక్కడికి తీసుకెళ్తాడో ఏం చేస్తాడో అని మేమంతా భయపడుతుంటే నువ్వు మా ఇద్దరికి పెళ్ళంటావేంటి అని అరిచాడు. సుచిత్ర ఏదో చెప్పబోతుంటే విశిష్ట, అత్త నువ్వు వైషుని రెడీ చేయి, నేను బావతో మాట్లాడతాను అన్నది. వైషు ఏం మాట్లాడకుండా పైకి లేచి నడుస్తుంటే సుచిత్ర మాత్రం కొంచెం బాధగా కొంచెం ఆనందంగా తనతో వెళ్ళింది. లోపలికి వెళ్ళి అందరికీ జరిగింది చెప్పింది. విక్రమ్ కొంత రిలీఫ్ ఫీల్ అయ్యాడు. గౌతమి వైషుతో, మరి నీకు పూర్తిగా ఇష్టమేనా అని అడిగింది. వైషు తలూపింది ఇష్టమే అన్నట్లు. బామ్మ తాతగారి వైపు చూసింది. ఆయన థమ్సప్ అని చూపించాడు. ఇది సురేంద్ర చూసేశాడు. ఇంకా చేసేది లేక వైషుని రెడీ చేయడానికి తీసుకెళ్లారు. రూమ్ బయట సిద్ధు పిచ్చి కోపంతో చైర్లో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. బావా, నీకు వైషుని చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అని అడిగింది విశిష్ట సూటిగా. సిద్ధు పొగ వదులుతూ, నువ్వే అన్నాడు వెటకారంగా. అందుకే నేనే సొల్యూషన్ చెప్తున్నాను అన్నది సిద్ధు చేతిలోని సిగరెట్ చూస్తూ. టూ మచ్ విషి, ప్రాబ్లం నీ వల్లనే వస్తే సొల్యూషన్ నువ్వు చెప్పొచ్చు, కానీ నేనేమన్నాను? నువ్వు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్ను, వైషుని కాదు కదా అని చెప్తుంటే నువ్వేమో నీ ఇష్టానికి ఏదో చెప్తున్నావు. అయినా ఇంకో విషయం, మన ఇద్దరికీ పెళ్ళి జరగలేదు. ఆ విషయం డైజెస్ట్ అవ్వి చావడానికే నాకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. అలాంటిది నువ్వు ఏకంగా నన్ను పెళ్లి చేసుకో బావా, అది కూడా వెంటనే, అది కూడా నాకు అస్సలు ఇష్టం లేని ఆ వైషుని అన్నాడు సిద్ధు కసిగా. అందుకే చెప్తున్నా బావా, వారం నుంచి 10 నిమిషాల క్రితం వరకు నేను నిన్ను బావ నుంచి కాబోయే భర్తగా ఫిక్స్ అయ్యా, కానీ 2 నిమిషాల్లో అంతా మారిపోయింది అన్నది చిన్నగా. సిద్ధు సిగరెట్ ఇంకా గట్టిగా పిలిచి, అంటే నువ్వు ఆ రౌడీ గాడితో అడ్జస్ట్ అవుతున్నావు కాబట్టి నేను కూడా వైషుని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చోవాలా అని అడిగాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు బావా? వైషు నాకన్నా తెలివైనది, ట్రెండ్కి తగ్గట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటుంది. అనగానే సిద్ధు, పెళ్ళికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని అడిగాడు చిరాగ్గా. సరే, నీ పాయింట్కే వస్తా. నువ్వు ఇంకా ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవా అని అడుగుతుంది విశిష్ట. అది ఇప్పుడే ఎలా చెప్తాను అన్నాడు సీరియస్గా.
సరే నాకు చెప్పొద్దు, నీకు నువ్వే చెప్పుకో బావా, పెళ్ళి ఎప్పటికైనా చేసుకోవాల్సిందే. అప్పుడు వైషు నీ చాయిస్ అయ్యే ఛాన్స్ లేదా? సరే వైషు కాకుండా ఇంకెవరైనా అయితే? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు మా నాన్న పరువే కాదు, ఇన్ఫ్యాక్ట్ మీ పరువు పోయింది. రేపు నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఈ సిట్యువేషన్లో నువ్వు వైషుని చేసుకోవడం వలన వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా సంతోషిస్తారు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సిద్ధు సిగరెట్ కోపంగా గోడ మీద రుద్ది వీరాని వెతుక్కుంటూ వెళ్ళాడు. సిద్ధు వెళ్ళేసరికి వీర కళ్యాణ మండపం బయట తన ఎన్ఫీల్డ్ మీద పడుకొని కాలు మీద కాలు వేసుకొని కనిపించాడు. తర్వాత ఏం జరుగుతుందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అండ్ వీర ఒక రౌడీ కావచ్చు, దొంగ కావచ్చు, విశిష్టాన్ని ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకోవచ్చు, కానీ తర్వాత స్టోరీ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. చాలా మంచి ట్విస్టులతో ఉండబోతుంది. మీకు చాలా ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మిస్ చేయకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తేనే మీకు స్టోరీ ఏంటి అనేది అర్థమవుతుంది. సో చూద్దాం మరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.